అక్కడ ఎడబాటు అనేది కలిగింది. అది తప్ప 33.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు తండ్రితో అంటుకట్టబడిన స్థితి ఉంది. ఎడబాటు అనేది ఆయన ఎక్కడ కనబడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండడానికి ఈయన రాత్రి వేళ తండ్రి దగ్గరికి ప్రార్థనా స్థలమునకు వెళ్ళిపోయేవాడు. గెత్సేమనే తోట లేదా ఒలీవల కొండకో లేకపోతే పెందల కడని లేచి అరణ్య ప్రాంతానికో వెళ్ళి తండ్రితో అలా గడుపుతూ ఉండేవాడు. బైబిల్లో ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, ఆయనకు దొరికిన ప్రత్యక్షత అది. అసలు పేతురు చెప్పవలసిన మాట, 12 మంది శిష్యులు చెప్పవలసిన మాట అపోస్తుడైన పౌలు గారు చెప్తారు. ఏమన్నానంటే, ఆయన వెనకతలు లేడు. ఆయన యేసుక్రీస్తు వారితో ఆయన పరిచయము, సంబంధము భూమి మీద శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పౌలు గారికి యేసుతో సంబంధం లేదు. లేకపోయినా ఆయన దేవునితో గడుపుతున్నప్పుడు ఆయన పొందుకున్న ప్రత్యక్షత ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా రోధించారో ఆయనకి ఆ ప్రత్యక్షత దొరికింది. ఎందుకు దొరికింది అన్నని మనం ఆలోచిస్తే, నేను కూడా అలాగ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయనకు ఆ దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చి ఉన్నాడు. నేను శరీరధారిగా ఉన్నప్పుడు నేను మహారోదన చేశాను. నేను శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు కార్చాను. 5:7 కదా, 5:7 5:7 చదువురా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ శరీరధారిగా ఉన్న దినములలో ఈయన మహారోదన చేశాను, కన్నీళ్ళు కార్చెను, ప్రార్థనలు చేశాను, యాచనలు చేశాను. పౌలు ఇది ఎవరు చెప్పారు నీకు అని అంటే, నేను ఆ రీతిగా ఉండడానికి దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చి అన్నాడు. నేను క్రీస్తులాగా ఉండడానికి నాకు అవసరం అది. నేను క్రీస్తుని పోలి ఉండడానికి ఆ ప్రార్థనా జీవితం నాకు అవసరం. క్రీస్తు ఎలాగున్నాడో నేను అలా ఉండడానికి నాకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కన్నీళ్ళు నాకు అవసరం. కాబట్టి నాకు దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చి ఉన్నాడు నేను క్రీస్తుని పోలి నడవడానికి. కాబట్టి పౌలు భక్తుడు తన జీవితంలో అత్యధికముగా దేవుని పాదాల దగ్గర గడపడం అంటూ జరిగింది. దేవునితో ఉండడం, దేవునితో సహవాసం చేయడం. ఆయన అదే అంటాడు, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతే 1 కొరింథీ 1:9 అంటాడు, మనలందరినీ తండ్రి అయిన దేవుడు కుమారునితో సహవాసము చేయడానికి పిలిచిన దేవుడు. నేను ఎవరితో ఉండాలి అంటే, తండ్రి అయిన దేవుడు నన్ను కుమారుడైన క్రీస్తుతో ఉండడానికి పిలిచాడు. ప్రైజ్లో మీరందరూ రండి, పాపము నుండి, లోకములో నుండి, శరీర సంబంధమైన ఎన్నో ప్రయాసాలని మీరందరూ రండి అని తండ్రి అయిన దేవుడు పిలిచాట. కుమారునితో ఉండండి అని పిలిచాడట. ఆ కుమారునితో ఉండడానికి పిలిచాడని ఈ ప్రత్యక్షత పొందిన పౌలు క్రీస్తుతో ఎక్కువగా గడపడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుతో ఎక్కువ గడపడం అంటూ జరిగింది. కాబట్టి క్రీస్తు తండ్రితో ఎక్కువ గడిపాడు, పౌలు క్రీస్తుతో ఎక్కువ గడిపాడు. సంఘాలకు ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, మనమందరము క్రీస్తుతో ఎక్కువగా సహవాసము చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
నా ప్రియమైనది ఏని బిడ్డలారా, అడుగు అడుగున ఆయనకు దగ్గరవుతున్న కొలది మన దగ్గర ఉన్న ప్రతి లోపం మనకు కనబడిపోద్ది. ఆయనకు సమీపిస్తున్న కొలది మనలో దాగి ఉన్న ప్రతి పాపము బట్టబయలు అవడం అంటూ జరుగుతుంది. మనము ఎరగలేని తప్పిదాలు అనేకములు అవన్నీ క్రీస్తుతో గడుపుతున్నప్పుడు అవి మన లోపాలు మనకు కనబడడం అంటూ జరుగుతుంది. లోపాలు తెలియాలి అని అంటే ఆయనతో ఎక్కువగా గడపడం అంటూ చేయాలి, ఎక్కువగా ఆయనతో ఉండడం అంటూ చేయాలి. అప్పుడే మన లోపాలన్నీ మనకు తేట తెల్లము అవడం అంటూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తాడు, లోకమంతటికి ఇస్తున్న క్లూ ఒక మంచి అంటే తాళపు చేయి అన్నట్టు, మీరు ఫలించాలి అనంటే మీరు ఖచ్చితంగా క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి. నేను తీగెను, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అన్న మాటకు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది క్రీస్తుతో ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టుబడి ఉండాలి. చిన్నపిల్లోడు కూడా ద్రాక్షవల్లితో ఉండాలి. ఇంటి యజమాని కూడా ద్రాక్షవల్లితో. నువ్వు వెళ్తున్నావు కదా ప్రార్థనకి, నేను రాపోయినా పర్లేదు, లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కాదు. ఎవరు క్రీస్తుతో ఉంటే వారికే ఆ జీవం ప్రవహిస్తుంది. ఆ ఇంటి గల స్త్రీ ఒకవేళ మోకాలు వేస్తే, ఒకవేళ స్త్రీలలో ఎక్కువగా బైబిల్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, స్త్రీలలో ప్రార్థన చేసిన వాళ్ళు ఉండొచ్చు, స్త్రీలలో చర్చికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, స్త్రీలలో కొత్తగా పరిస్థితులను బట్టి ఉపవాసాలు ఉండే అనుభవం ఉండొచ్చు. భక్తిలో ఒక స్త్రీ ఒక ముందడుగు వేయచ్చు, పురుషుడు భక్తి విషయంలో కొద్ది వెనక్కి వేయచ్చు. నేను ఉద్యోగంలో ఉన్నాను కదా, నేను ఏ పనుల్లో ఉన్నాను కదా, మీరు ప్రార్థన చేసుకోండి, నేనేమి నిన్ను ఆటంకపరుస్తలేదు కదా, మీరు పిల్లలు వెళ్ళండి చర్చికి, నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వెళ్ళండి అన్నానని ఒకవేళ చెప్పచ్చు. మా కుటుంబ వ్యవహారాల్లో నేను ఉంటాను కదా, వ్యాపారాల్లో ఉంటాను కదా, కాబట్టి మీరు వెళ్ళండి అన్నానని చెప్పచ్చు. లేకపోతే ఒక్కొక్క ఇంటిలో పిల్లలు తల్లి ప్రార్థనలో ఉండొచ్చు, భర్త దూరంగా ఉండొచ్చు. ఏది ఏమైనా ఒకరికి కాదు ఇది, ఇంటిలో ఒకరికి కాదు ఇది, ఇంటిలో ఒక యజమాని ఉండడానికి కాదు ఇది, ఇంటిలో ఒక స్త్రీ ఉండడానికి కాదు. ఎవరు ఆయనతో ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఎవరు చిన్నపిల్లడు ఆయనతో ఉండడా, నాకు వేరుగుండి మీరేం చేయలేరు. చిన్నపిల్లలో నాకు వేరుగుండి మీరేం చేయలేరు. ద్రాక్షవల్లినైనా నాకు దూరం అయిపోతే మీరేం చేయలేరు. ద్రాక్షవల్లినైనా నాకు పాప నువ్వు దూరం అయితే నువ్వేం చేయలేవు, నువ్వు ఫలించలేవు. ఎవరైతే పురుషుడైతే స్త్రీ అయితే ఇంక ఇందులో ఒకరు మిగలడానికి లేదు, అందరూ వచ్చి ఆయనకు తీగలుగా అయిపోవాలి, అందరూ రావాలి. ఇది ఒక్కరికే పరిమితం కాదు. అమ్మా ప్రార్థన చేయము నువ్వు ఇంట్లో పరిస్థితుల కొరకు అనడానికి లేదు. ఏంటి మీరు ప్రార్థన చేయండి ఇంటి పరిస్థితుల కొరకు, పిల్లల కొరకు, లేకపోతే సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి అనడానికి లేదు. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ద్రాక్షవలైన యేసుతో తీగలుగా ఉండడం అంటే జరగాలి. 5గురిలో 3 ఉన్నారా, 3 ఫలిస్తారా? 2 లేరా, 2 ఎండిపోతారా? ఇంట్లో 1 ఉన్నారా, ఇంట్లో 4 లేరా, ఆ 1 ఫలిస్తారు, 4 ఎండిపోతారా? నాకు వేరుగా ఉండి ఈ ఒక్క మాట పట్టుకుని వెళ్ళిపోదామా?
భాస్కరండి అంతేమీ అంటే ఒకసారి చూసారా, కొమ్మని ఒకవేళ ఇలా చేత్తో పట్టుకుని లాగేమనుకోండి, కొమ్మని వెళ్తూ దారంటే వెళ్తూ ఆ పక్కన ఉన్న కొమ్మల్ని చేత్తో ఇలా లాగేమనుకోండి, సగం చిన్నది అంటుకుని మిగతాదంతా హ్యాంగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు జీవం ఎంత వెళ్తుంది అంటారా? హలో, ఆ ఏలాడుతున్న కొమ్మలోకి జీవం ఎంత వెళ్తుంది అంటారు? చెప్పండి నాన్న చిన్నపిల్లలు, ఎంత వెళ్తుంది? దానికి పూర్తిగా అంటుకున్న కొమ్మ జీవం ఏంటి? ఇలా తెంపగానే కొంత ఉండిపోయింది కదా, ఏలాడుతుంది కదా, అందులోకి ఎంత జీవం వెళ్తుంది అంటే ఆ మొక్కలో నుండి ఆ రసం ఆ ఆకులకి, ఆ కాండానికి, ఆ చిగురుకి, ఆ పూతకి, ఆ ఫలాలకి వెళ్తున్న రసం ఉంటుందే, అది ఎంత వెళ్ళగలదు? చిన్నది కదా, ఆ చిన్న జాయింట్లో నుండి వెళ్తుంది. కొంతమందికి ఆ సంబంధం లేదు. మన కుటుంబాల్లో చాలామందికి ద్రాక్షవలైన క్రీస్తుతో సంబంధం లేదు. ఈ రోజున కుటుంబం అంతా తండ్రి, తల్లి, పిల్లలు, యవనస్తులు, యవనరాళ్ళు, ఈ రోజున సంఘం పాలించకపోవడానికి కారణం క్రీస్తుతో సంబంధము లేదు, క్రీస్తుతో సహవాసం లేదు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. కొన్నిటికి కొన్ని ఆధారాలు ఉంటాయి కదా, కొన్నిటికి కొన్ని ఆధారాలు ఉంటాయి. ఏ వాహనమైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే ఏమవుతుంది అంటారు? ఖచ్చితంగా ఉండాలా? ఇప్పుడు ఛార్జింగ్ ఏ వచ్చాయి కదా, బ్యాటరీ అనేది, దానికైనా ఛార్జింగ్ లేకపోతే అది వెళ్తుందా? ఏ వాహనానికైనా పెట్రోల్ లేకపోతే వెళ్తుందా? ఏ వాహనానికైనా డీజిల్ లేకపోతే వెళ్తుందా? ఒకవేళ ఈ కరెంటు, ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఉంది కదా, కరెంట్ లేకపోతే మాట్లాడండి, కరెంట్ లేకపోతే వెలుగుతాయా? ఏ బల్బుకైనా, ఈ బల్బుకి కరెంటా, ఆ బల్బుకి కావాలా, ఈ బల్బు అన్నిటికీ కావాలా? ఎన్నున్నాయో అన్నిటికీ సప్లై వెళ్ళాలా? వెళ్ళవసరం లేదా? దేనికి వెళ్తే అదే వెలుగుతుంది, దేనికి వెళ్ళదో అది వెళ్ళగదు. ఇంట్లో 5గురు అయితే 5గురికి వెళ్తే 5గురు ప్రకాశిస్తారు. 5గురులో సంబంధం, జీవం వెళ్ళకపోతే, ఆ పవర్ వెళ్ళకపోతే అవి ఎలాగో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉదయకాలమందు క్రీస్తు మనలందరినీ కూడా ఫలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుదామా? దేవా, నన్ను ఎందుకు నియమించావు? నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటారా? 2 మాటలు చెప్తున్నారు అక్కడ. ఒకటి మీరు ఫలించాలి, 2 మీరు మీ ఫలము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. అందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నన్ను మాత్రం ఏర్పరచుకోలే, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈ యొక్క సమయమందు ఫలించుటకు మనం నేను బహుగా ఫలించాలి అనే అనుభవానికి రావాలంటే మనమందరం ఉండవలసిన స్థలం క్రీస్తుతో. మనలో ప్రవహించవలసినది పరిశుద్ధాత్మ జీవం. దేవునికి స్తోత్రం. రైట్. విన్నా. లోకమంతా కారు ద్రాక్షలు లేదా పనికిరాని ఫలాలతో లోకమంతా నిండి ఉంది. ఏ చెట్టు చూసినా కారు ద్రాక్షలే లేదా పనికిరాని ఫలాలే. ఎందుకు అనంటే వారు ఉన్నది క్రీస్తుతో కాదు, లోకముతో. ఇంకా చెప్పనా? వారు కోపించారు కాబట్టి నేను కోపిస్తాను, వారు దూషించారు కాబట్టి వారిని దూషిస్తాను, వారు నిందించారు కాబట్టి వారిని నిందిస్తాను, వారు నాకు అలా చేశారు కాబట్టి నేను అలా చేస్తాను, వారు నన్ను ఎలాగ అన్నారు కాబట్టి నేను వాళ్ళని ఎలాగంటాను, వారు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను వారికి అన్యాయం చేస్తాను, వారు నాకు ఎంత అవమానపరిచారో నేను అలాగే అవమానపరుస్తాను. మీకు ఏమైనా అర్థమైందా? ఇతరులు కాసిన కాయలను చూచి వీరు కాస్తున్నారు. హలో, ఇతరులు కాస్తున్న కాయలను బట్టి వారు నన్ను అవమానపరిచారు కనుక నేను అవమానపరుస్తాను, వారు నన్ను హేళన చేశారు కనుక నేను హేళన చేస్తాను, వారు నన్ను నిందించారు కనుక నేను వారిని నిందిస్తాను, వారు నాకు ఇలాగ అన్నారు కనుక నేను అనాలి, వారు చేసినట్టే నేను వారికి చేస్తాను. ఇది ప్రతి చెట్టుకున్న కాయలు. ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు వారు నాకు ఇలా చేస్తారు నేను అలాగే చేస్తానని ఈ కాయలతో వాళ్ళందరూ నింపబడి ఉంటే, ఈ చెట్ల మధ్యలో క్రీస్తుతో అతకబడిన ఒక కొమ్మ కాసిన కాయలు ఏంటి అంటే ఆత్మ ఫలములు. ఆత్మ ఫలములు. ఆయనలో ఉన్న జీవం సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. అవి బహుగా ఫలించడానికి ఇంకా సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. ఆ కొమ్మకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవం మాత్రం ఏది ఆపగలదు? లోపల వెళ్తున్న జీవాన్ని ఎవరు ఆపగలరు? ప్రైజ్ లార్డ్. లోపల వెళ్తున్న జీవం, ప్రవహిస్తున్న జీవం ఆ ఫలాలను కాస్తూ ఉంటే, ఏంటి ఆ ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ, నిగ్రహము. ప్రైజ్ లార్డ్. ఎలా? ఇది లోకంలో దొరకని ఫలాలు, క్రీస్తుతో అంటగట్టబడినప్పుడే వచ్చిన ఫలాలు ఇవి. లోకములో ఉన్నవి గర్వము, అసూయ, ద్వేషం, పగ, కలహం, వారవలేనితనం, రకరకాల అనుభవాలు ఉన్నాయి. కానీ క్రీస్తుతో అంటకట్టబడుతున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో నుండి వస్తున్న జీవం, ఆ సమృద్ధి అయిన జీవం వారిలో ప్రవహిస్తూ ఉంటే, అందరి కాయలు వేరు, ఇతని యొక్క ఫలాలు వేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకములో ఉన్నది వేరు వేరు అనుభవాలైనా, వీరిలో ఉన్నది క్రీస్తు జీవమేమో.
కాబట్టి వారిని బట్టి కాదు, లోపల ప్రవహిస్తున్న జీవాన్ని బట్టి కాయలు బయలుదేరతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరెవరో ఎన్నెన్నో విధాలుగా జరిగించారని వారిని బట్టి చేయడానికి అవ్వదు. ఎందుకంటే లోపల క్రీస్తు జీవం సమృద్ధిగా ప్రవహిస్తుంది కనుక ఆ జీవాన్ని బట్టి ఫలాలు బయటకు రావడం అంటే జరుగుతున్నాయి. వారు గర్వాన్ని చూపిస్తే, వారు కోపాన్ని చూపిస్తే, వారు అసూయను చూపిస్తే, వారు ఈర్ష్యను చూపిస్తే, ఇందులో నుండి క్షమ, ప్రేమ, సాత్వికము ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను. లోపల ప్రవహిస్తున్న జీవాన్ని బట్టి ఫలాలు వస్తూ ఉంటే, ఒంటికి జబ్బు వచ్చిందనుకో, ఒంటికి ఏమైనా జబ్బు వచ్చిందనుకో, ఎవరైనా కాని మాటలు అన్నారనుకో, ఏడుస్తారా నవ్వుతారా? మీరే చెప్పాలి. ఏడుస్తారా? ఏడుస్తారా? ఏడుస్తారు? ఏడుస్తారు? నేను ఇన్నిసార్లు అన్నాను కదా, ఏమైనా మార్చుకుంటారా? లోపల ఏం ప్రవహిస్తుంది? ఏం ప్రవహిస్తుంది? జీవం. ఎవరిది? క్రీస్తుది. లోపల జీవము ఏం కాయిస్తుంది? సంతోషం. బయట నుండి వచ్చిన నిందలు, మీకు అర్థమైందా? బయట నుండి వచ్చిన నిందలు వీళ్ళని ఏడిపిస్తాయా? లోపల నుండి వచ్చిన జీవం వీళ్ళని సంతోష పెడతాదా? మీరు మాట్లాడాలి కరెక్ట్గా. లోపల నుండి వచ్చిన జీవం వీళ్ళని సంతోషానికి నడిపిస్తుందా? బయట నుంచి వచ్చిన నిందలు వీళ్ళని ఏడిపిస్తాయా? ఎవరో హేళన చేశారు, ఎవరో దూషించారు, ఎవరో నిందించారు, ఎవరో అన్నరాని మాటలు అన్నారు, ఏడుస్తుందా? లేకపోతే లోపల ఉన్న జీవం దీర్ఘశాంతముతో, సాత్వికముతో, సహనముతో, సంతోషముతో, సమాధానముతో ఆ వ్యక్తిని నిలబెడతాదా? మీకేమైనా అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట నుండి వచ్చేది లోపల ఉన్న జీవాన్ని ఏం చేయలేదు. లోపల ఉన్న జీవం దాని పని తాను చేస్తుంది ఆ వ్యక్తిలో. లోపల ఉన్న క్రీస్తు జీవం ఆ వ్యక్తిని ఆత్మ ఫలములతో నింపుతా ఉంటే, ఇతడు నిందించిన నింద, ఇతడు పలికిన దూషణలు, ఇతడు చేసిన హేళనలు, వీళ్ళు చేసిన కాని మాటలు, వీళ్ళు చేసిన మోసం, అన్యాయాలు ఈ జీవాన్ని, ఈ ఫలాన్ని ఆపవు. వీళ్ళు సంతోషంతోనే ఉంటారు. వీళ్ళు ఆనందంతోనే, సమాధానంతోనే ఉంటారు. ఎక్కడ సమాధానాన్ని కోల్పోరు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సమాధానాన్ని కోల్పోరు. వాళ్ళు అన్నవి చెవులో పడ్డాయి కానీ, వాళ్ళన్నవి చెవులో పడ్డాయి కానీ, లోపల ఉన్న జీవం మాత్రం ఏం చేస్తుంది అని అంటే ఆగదు, ఆగదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందా? క్రీస్తు జీవం వాళ్ళలో ప్రవహిస్తుంటే ఆ జీవం ఏం చేయిస్తుంది? దీర్ఘశాంతం, సాత్వికం, ఆశానిగ్రహం, దయాళత్వం, మంచితనం, సమాధానం, సంతోషం, విశ్వాసం, ప్రేమ, ఇవన్నిటికీ అది సపోర్ట్ చేస్తూ పెంచుతూ ఉంటే ఈ మాటలు బట్టి వారు ఏడవరు. దేవునికి మహిమ కలుగునుగా. వారు మోకాలు మాడవు, వారు శరీర క్రియలు భరించలేరు. దేవుని స్తోత్రం. మోసేలో ఆ జీవం ఉంది కాబట్టి అంతమంది దూషించిన దీనుడైపోయి సాగిలి పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
అబ్రహాములో ఆ జీవం ప్రవేశిస్తుంది కనుకనే విశ్వాసముతో ప్రైజ్ ది లార్డ్ ఆత్మ ఫలములతో మీరు పాత నిబంధన నుండి చూడగలిగితే, ఒకవేళ కొత్త నిబంధనకి వెళ్ళగలిగితే, అపొస్తలుల కార్యములో 5వ అధ్యాయం 45 అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి ఏం చేస్తారట? కొట్టేసి కొట్టారంటారా? మీకు వాక్యంలో ఉందా? కొట్టారా? కొట్టారు కదా. ఆ తర్వాత భయపెట్టారా లేదా? భయపెట్టారు. 41 చదవండారా. ఆ నామం కొరకు చాలు నాన్న. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాతులను ఎంచబడినందున వారు ఏడ్చుచు వారు ఏం చేశారు? ఏడ్చుచు మిమ్మల్ని కొట్టారా? వాళ్ళందరూ కొట్టారండి. అవమానపరిచారండి. మరి మీ మొక్కలు ఎందుకు మాడలేదు? అది ఒంటికండి. కానీ మాలో ప్రవహిస్తున్న జీవం మమ్మల్ని సంతోషపరచబడులాగన. దేవునికి స్తోత్రం. అవునంటారా? ఫలం ఉందంటారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. చాలండి. ఇప్పుడు శిష్యుల్లో ఏం ప్రవహించిందంటారండి? క్రీస్తు జీవం. ఆ జీవం సమృద్ధిగా ప్రవహించడం వలన ఒంటి మీద దెబ్బలు తగిలిన, అవమానము వారికి కలిగిన అంతమందిలో వారు ఏడవలేదు, వారు సిగ్గుపడలేదు, వారు భయభీతులకు గురి కాలేదు, కానీ వారు సంతోషంతో. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు మత్తయి 5వ అధ్యాయంలో, నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడల్లా అలిగి గొడవాడి చెప్పండి, కోపముతో దూషించి నిందించి చెప్పండి. లేదా మీ బైబిల్ అలా లేదా? నువ్వు నాలా చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఎక్కడ లేని రోషం రాదా? చెప్పండి, ఎక్కడ నుండి రోషం రాదా? కోపం రాదా? మీ ముఖాలు ఎలగమాయిపోతాయి, మాడిపోతాయి. అంటారు ప్రభువారు అంటారు, ఎవరైతే నాతో ఉంటారో వారు బహుగా ఏ ఫలాలు దేవునికి మహిమ కలుగును గాక. ఇలా సంతోషిస్తూ ఉంటే వారు నిందించారు, చెడ్డ మాటలు పలికారు, అవమానపరిచారు, హింసించారు. ఇన్ని చేస్తూ ఉంటానట ఆయన అంటాడు, మీరైతే ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి. ఎలా వస్తుంది ప్రభువా? చెరసాలలో కొట్టేశారు పౌలు శీలల్ని. పాట ఎలాగొచ్చింది? పాటలు ఎలాగొచ్చాయి? కీర్తనలు ఎలా పాడారు? ప్రార్థన ఎలా చేస్తున్నారు?
అదే కదా సమృద్ధి అనే జీవం ద్వారా వచ్చిన ఫలాలు. జైల్లో సంతోషం, బయటనున్న మనుషులిచ్చిన శ్రమ, మనుషులిచ్చిన కష్టం, మనుషులిచ్చిన నిందలు, మనుషులిచ్చిన అవమానాలు, లేకపోతే గాయాలు లోపల ఆత్మ ఫలములను తెగిపోయినట్టుగా, పడిపోయినట్టుగా చేయలేదు, కానీ ఆ ఫలాలు నిలిచి కాసినట్టుగా అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంటారా? లోపలున్న క్రీస్తు జీవం నిన్ను ప్రేమతో నింపితే, సహనముతో నింపితే, నిన్ను సంతోషముతో నింపితే, సమాధానముతో నింపితే, ఆ ఫలాలతో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావు. నువ్వు కలవరపడవు, జనాలను కలవరపెట్టవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆత్మీయుడు, క్రీస్తుతో ఉన్నవాడు క్రీస్తు జీవం వారిలో ప్రవహిస్తున్నప్పుడు వాడు కలవరపడ్డు, వాడు శాంతి ఎక్కడికి పోదు, వాడిలో ఉన్న సమాధాన ఫలము ఎక్కడికి పోదు. ప్రకృతి ఏమి చేయలేదు, మనుషులు ఏమి చేయలేరు, ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. వాడిని ఎంత ఏడిపిద్దామన్నా సమాధానం దొంగిలించలేడు, శాంతిని దొంగిలించలేడు, సంతోషాన్ని దొంగిలించలేడు. లోపలున్న జీవం వానిలో ఆ ఫలాలు కాయించడం అంటూ చేస్తుంది. నాకు నెమ్మది లేదు, నో, అది నువ్వు అనవలసిన మాట కాదు. క్రీస్తుతో లేనోడు అంటాడు ఆ మాట. ఏడుస్తారు కొంతమంది, నువ్వు ఏడవలసిన పని లేదు, క్రీస్తుతో లేనోడు ఏడుస్తాడు. క్రీస్తుతో అంటు కట్టబడలేనోడికి ఆ జీవం లేదు, క్రీస్తులో ఉన్నవానికి ఆ జీవం ఉంది. ఆ జీవం సమాధానంతో నింపుతుంది. మోరియా పర్వతానికి అబ్రహాం వెళ్తున్నప్పుడు, కొడుకుని పట్టుకుని వెళ్తున్నప్పుడు ఎంత సమాధానం, ఎంత దీర్ఘశాంతం. నేనైతేనండి కళ్ళు ఎర్రగా అయిపోనండి, ఇలా ఉబ్బిపోనండి. కొడుకుని పట్టుకుని మాట కొడుకుని చూసుకుని ఏడ్చుకుంటూ పదరా 2 అడుగులు వేయడం, ఆడు మొహం చూడడం, ఇద్దరం కలుసుకుని కౌగిలించుకుని ఏడవడం, మళ్ళా వెళ్ళడం, 2 మడగం. ఏంటో మన తప్పదురా, ఏంటో దేవుడు, ఏం దేవుడోరా అని మాట అక్కడక్కడ ఆగడం, ఏడవడం. చెప్పండి, చివరికి బలి అవుతుందో లేదో తెలీదు, బలిస్తామో లేదో తెలీదు. చివరికి అబ్రమా నీ శాంతి దొంగిలింపబడిందా? అబ్రమా నీ సమాధానం దొంగిలింపబడిందా? అబ్రమా నీ దీర్ఘశాంతం దొంగిలింపబడిందా? నువ్వు అల్లుకొల్లం అయిపోతుందా నీ హృదయం? కలవరానికి గురైపోయావా అబ్రమా? వేదనతోనూ నెమ్మది లేకుండా అయిపోతున్నావా అబ్రమా? ఎవరు ఉండగలరు అబ్రమా? మీ సన్నిధిలో ఉంటే కౌగిలించేసుకొని చేసుకొని ఎంత ఏడ్చేదు. నాలాంటి జీవితం ఎవరికి రాకూడదు. నా చేతులతో కొడుకుని చంపేయడమేనా, లేక ఏకైక కొడుకుని నేను ఇచ్చేలా? ఎంత అల్లకల్లోలంగా ఉండాలండి సమాధానం లేకుండా. అబ్రహాములో ప్రవహిస్తున్న జీవం ఆత్మ ఫలములో పరిశుద్ధాత్ముడు ఈ రోజున మన హృదయాల్లో ఒక కార్యం చేయాలి. లోకము నిన్నేమి చేయలేదు, ప్రకృతి మనుషులు నిన్నేమి చేయలేరు. లోపలున్న జీవం నిన్ను ఫలింపజేస్తూ ఉంటే, లోపలున్న జీవం ఆత్మ ఫలములతో నిన్ను నింపుతూ ఉంటే వాళ్ళు చూసి అనుకుంటారు ఏంటి మనం ఇంత కొట్టాము, ఇంత అవమానపరిచాము, ఇంతగా గాయపరిచాము, ఎలా వస్తుందా నవ్వు, ఎలా వస్తుందా శాంతి, ఎలా వస్తుందా సమాధానం, ఎలా వస్తుందా, ఎలా ఆ సాత్వికం ఏంటి, ఆ నెమ్మది ఏంటి, ఆ ప్రేమ ఏంటి? అప్పుడు అంటారట, వీరు క్రీస్తు శిష్యులు. 2
వీరి అట్టి ఫలం చూసట, ఇట్టి అనుభవంలోకి నడిపించిన దేవా నీకు మహిమా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ, ఇందువలన నాకు శిష్యులు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు ఎందరో ఉన్నారు, నేనైనా మీరైనా మనమైనా క్రైస్తవులు ఎందరో ఉన్నారు. కానీ క్రీస్తుతో అంటకట్టబడి ఆ సమృద్ధి అయిన జీవమును ప్రవహింపబడుటకు వారు ఆయనతోనే అంటుకట్టబడి ఉంటే ఆ ఫలాలతో ఉన్నప్పుడే వారు శిష్యులు అవుతారు. ఏరి శిష్యులు అనంటే ఈ రోజున శిష్యులు లేరు. ఈ రోజున శిష్యులు లేరు. ఈ రోజున క్రీస్తుతో తీగల వలె ఉండడానికి టైం లేదు. క్రైస్తవులు ఉన్నారు కానీ క్రీస్తుతో లేరు. క్రీస్తుతో సమయం గడిపేవారు లేరు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారాధనతో, కన్నీళ్లతో, బాబా ఇంకా గంటలు గంటలు, పూటలు పూటలు అలా గడుపుతూ తండ్రి నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఏంటి, ఎలాంటి వాడైనా ఈ లోకంలో తొట్టిల్లిపోతాడేమో. అందుకే మనం ఉండవలసిన స్థలం బండ సందుల్లోనే. మనమందరం ఉండవలసిన స్థలం ఆ బండ సందులో ఎగురు పావురం వల్లే ఉండిపోవాలి. ఆ పేటల్లో ఆశ్రయించే పావురంలాగా ఉండిపోవాలి మనము. బయటకు వస్తే మలినం అంటుకుంటుందేమో, బయటకు వస్తే కోల్పోతామేమో, బయటకు వస్తే మలినమవుతామేమో. ఆ పావురం ఆ బండ సందుల్లోనే ఉండిపోతుంది, సురక్షితముగా, పవిత్రముగా, లోక మాలిన్యం అంటుకోకుండా అక్కడ ఉండిపోతుంది. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, ఎవరు నా యందు ఉంటారో ఇక్కడ ఉన్నవారే అక్కడ ఉండగలరా? ఇక్కడ లేనోళ్ళు క్రీస్తుతో అక్కడ ఎలాగుంటారు? ప్రైజ్ లార్డ్. ఏసీలో కూర్చోడానికి కొంతమంది బాధ, కార్లో కూర్చోడానికి కొంతమంది బాధ అంటారు. కారపడదట. కారు ఎక్కితే అని అంటాను, బాబు దీపో బాబు అన్నాను. అంటే నేను అంటాను, అంటే చిన్నది అలవాటు ఇక్కడ అవ్వలేదు కదా. అలాంటి వాళ్ళకి 2-3 రోజులు కారులో తీసుకుని వెళ్తే ఎలాగవుతుంది అంటారు? ఇక్కడ క్రీస్తుతో 1 గంట లేవు భూమి మీద, యుగయుగాలు అక్కడ ఎలా ఉంటావు? ఇక్కడ పరిశుద్ధాత్మతో నువ్వు లేవు, అక్కడ ఎలాగుంటావు? భూమి మీదే క్రీస్తుతో పరలోకం, భూమి మీదే తండ్రితో పరలోకం, భూమి మీదే పరిశుద్ధాత్మతో కూడిన జీవితమే పరలోకం. ఆ పరలోక జీవనమే మనల్ని పరదేశులుగా, యాత్రికులుగా మార్చేస్తుంది ఈ లోకంలో. ఎవరైతే తండ్రితో, ఎవరైతే కుమారునితో, ఎవరైతే పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉంటారో వారు ఖచ్చితంగా ఈ భూమి మీద పరదేశులుగా, యాత్రికులుగా మారిపోతారు. వారిలో స్పష్టంగా కనబడుతుంది, ఈ లోకం మాది కాదు, ఈ లోకం మాది కాదు, ఇది మేము ఉండడానికి తగినది కాదు అని వారి ప్రవర్తన అబ్రాహామును చూస్తే కనబడిపోతుంది. ఇతడు యాత్రికుడు, పరదేశి, ఇక్కడోడు కాదు. పౌలును చూస్తే కనబడుతుంది, ఇతడు యాత్రికుడు, పరదేశి, ఇక్కడోడు కాదు. ఏలియాను చూస్తే తెలుస్తుంది, ఇతడు యాత్రికుడు. ఎలీషాను చూస్తే తెలుస్తుంది, ఇతడు యాత్రికుడు, పరదేశి. క్రీస్తుతో ఉన్నవారు, దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఉన్నవారు ఈ లోకముతోనూ, లోకములో ఉన్న వాటితో ఉండలేరు. వారు బ్రతుకు పరదేశులుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, అటువంటి కృప నాకు దయచేవా.
అటువంటి కృప నాకు దయచేయి నాయన. బండ సందులో ఎగురు పావురంలాగా కొద్ది సమయం బయటకు వస్తే మలినమైపోతానయ్యా. కొద్ది సమయం బయటకు వస్తే నా కళ్ళు చెడుతాయ్యా, నా మనసు చెడుతుందయ్యా, నా తలంపులు చెడుతాయ్యా, నా యొక్క సమస్తము మలినమైపోతుందయ్యా. నేను నీతో ఉండిపోయేటట్టుగా ఆ కృప ఇవ్వా దేవా. నీ మందిరములో ఉండిపోయే ఆ కృప నాకు ఇవ్వా. దావీదు అడుగుతున్నాడు, నీ మందిరంలో ఉండిపోయే భాగ్యం నాకు ఇవ్వా. దావీదు, నీకు రాజొద్దా, సింహాసనం వద్దా? నేను తండ్రితో, నేను కుమారునితో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలో. ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగున్న కుర్రోడు ఎండిపోతాడు, నాకు వేరుగున్న కుమార్తె ఎండిపోతుంది, నాకు వేరుగున్న తండ్రి ఎండిపోతాడు, నాకు వేరుగున్న తల్లి ఎండిపోతుంది, నాకు వేరుగున్న చిన్నపిల్లడు ఎండిపోతాడు. నాకు వేరుగా ఉండి ఈ ప్రయాణం ఎవ్వరూ చేయలేరు. ఈ క్రైస్తవ ప్రయాణం, ఈ క్రైస్తవ జీవితం నాకు వేరుగా ఉండి ఎవ్వరూ చేయలేరు. ఇంట్లో 5 ఉంటే 5 నాతో ఉంటేనే 5 ఫలిస్తారు. ఇది పురుషుడు ఒక్కడికే కాదు, లేదా ఆ ఇంటి స్త్రీకే కాదు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉండు. మీరు వెళ్ళండి చర్చికి, నేను రాను. కాదు కాదు కాదు, నాకు వేరుగా ఉన్న పిల్లడు, నాకు వేరుగున్న యవనస్తుడు, నాకు వేరుగున్న తండ్రి, నాకు వేరుగున్న పురుషుడు, నాకు వేరుగున్న స్త్రీ, నాకు వేరుగున్న యవనస్తులు, నాకు వేరుగున్న చిన్నపిల్లలు, నాకు వేరుగున్న ఎవరైనా ఈ ప్రయాణం చేయలేరు, ఈ క్రైస్తవ అనుభవంలో రాలేరు. దేవా దేవా, నాకు వేరుగా ఉండి, నాకు వేరుగా ఉండి, పిల్లలు నో తెరవండి, నాకు వేరుగా ఉండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి, నువ్వు ఉద్యోగివో, గృహిణివో, నువ్వు చదువుతున్నావో, నువ్వు చంటి బిడ్డ తల్లివో, నువ్వు వ్యాపారం చేస్తున్నావో, నువ్వెవరైనా నువ్వు ఆయనతో ఉండలేకపోతే ఆయన జీవం నీలో ప్రవహించదు. ఆయన జీవం లేకపోతే ఆత్మ ఫలములు ఫలించలేవు. ఆత్మ ఫలములు ఫలించకపోతే నువ్వు ఆయన శిష్యుడు కాదు. ఆయనకు మహిమ రాదు నీ ద్వారా. దేవా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, మిమ్మల్ని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు సహవాసం చేయడానికి పిలిచాడు. సహవాసం చేసేవాళ్ళు ఏరి, క్రీస్తుతో సహవాసం చేసేవారు ఏరి, క్రీస్తుతో సహవాసం చేసేవారు ఏరి, క్రీస్తుతో మాట్లాడేవారు ఏరి,
క్రీస్తు వాక్యం దగ్గర ధ్యానించేవారు ఏరి. రాత్రి పగలు అంటాడు, దివారాత్రములో నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె. ఎవరైతే ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు దివారాత్రులు ధ్యానిస్తారో, దేవా అట్టి కృప నాకు ఇవ్వు నాయనా. లోకంతో కాదయ్యా, సెల్లలతో కాదయ్యా, ఈ లోక మనుషులతో కాదయ్యా, ఈ మనుషులు, ఈ ప్రకృతి 14 రోజులు సూర్యుడు ఉదయించలేదు. అబ్బా మబ్బు తుఫాను, అందరూ కలవడి పడిపోతున్నారు. పౌలు సమాధానంతో ఉన్నాడు, పౌలు నెమ్మదితో ఉన్నాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా ప్రేమనే మీకు ఇస్తున్నాను. దేవా, నీ పొలములు దండిగా మెండుగా ఫలించిన అనుభవం నాకు ఇవ్వవా. అందుకు నేను నీతో ఉండాలయ్యా. నీ జీవం, సమృద్ధి అయిన జీవం నాలోకి రావాలయ్యా. ఆ చెట్టును చూసి ఈ చెట్టు కాస్తుంది. వారు నన్ను అవమానపరిచారని వీళ్ళు అవమానపరుస్తున్నారు, వారు దూషించారని వీళ్ళు దూషిస్తున్నారు, వారు పగబూనారని వీళ్ళు పగబూనారు, వారు అన్యాయం చేశారని వీరు అన్యాయం చేస్తున్నారు, వారు నిందించారు కాని మాటలు పలికారని వీళ్ళు పలుకుతున్నారు. ఓ మొక్కలు కోరగా పెట్టుకొని, కోపాలతో పెట్టుకొని, అబ్బాబ్బాబ్బాబ్బా, కక్షలతో పగలతో, ఓ క్షమించలేని మనసుతో, ప్రేమ లేని జీవితంతో, ఓ లోకమంతా వేదనకరముగా ఉంటుంటనగా క్రీస్తుతో ఉన్నవాడు, క్రీస్తుతో ఉన్నవాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్రాక్షావల్లి, ఎవరైతే ఆయన తీగలుగా ఉంటారో వారిలో సమృద్ధైన జీవం ప్రవహిస్తుంది. పౌలు శీలలో చెరసాలలో ఉన్న సమాధానంతో ఉన్నారు, శాంతితో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. వారు కొట్టిన దెబ్బలు ఈయన్ని ఏడిపిస్తలేదు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో వారు కొట్టారట, అవమానపరిచారట, కానీ మీరు సంతోషిస్తూ వచ్చేసారట. బాబా బాబా బాబా, ఎక్కడయ్యా మీకు సంతోషం ఎలా వచ్చింది? వస్త్రాన్ని బట్టా, తిండిని బట్టా, పూలదండలు బట్టా, వాహనాలు బట్టా, ఈ లోకాన్ని బట్టా, బంధువులు భార్య బిడ్డలు బట్టా, విజయాలను బట్టా, చదువుల్లో విజయాలను బట్టి ఆనందమా? కాదు, ఈ ఆనందం కాదు, లోకమిచ్చే ఆనందం కాదు, తిండి వల్ల వచ్చిన ఆనందం కాదు, ఏదో అందమైన ఒక వెళ్ళగలిగిన ఆభరణాలు ధరించడం వల్ల వచ్చిన ఆనందం కాదు ఇది. లోపలున్న సమృద్ధి అయిన జీవం ఇచ్చిన ఆనందం ఇది. ఓ సమృద్ధి అయిన జీవం ఇచ్చిన సంతోషం ఇది. దెబ్బలైనా ఈ సంతోషాన్ని ఆపలే. ప్రకృతి ఇచ్చే ఆనందం వేరు. అందరికి అర్థమవుతుందా? మంచం మీద రోగిగా ఉన్న అతడు సమాధానంతో ఉంటాడు, మంచం మీద వ్యాధితో ఉన్న అతడు నవ్వుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమైందా తల్లి? అయ్యా మీకు అర్థమైందా ఈ వాక్యం? తండ్రితో ఉంటే
నువ్వు పరదేశగా బ్రతుకుతావు, లోకంతో మితముగా ఉంటావు, ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటితో మితముగా ఉంటావు, క్రీస్తుతో అపరిమితముగా ఉంటావు, పరిశుద్ధాత్మతో అపరిమితముగా ఉంటావు, తండ్రి అయిన దేవునితో అపరిమితముగా ఉంటావు. అదే కదా యాత్రికుని జీవితం, అదే కదా పరదేశ జీవితం. పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కదుపుతూ ఉంటాడు. కదులుదామా? అందరూ నోరు తెరవండి. దేవాన్ని కొందనాను. చిన్నపిల్లలు నోరు తెరవండి అమ్మా, యవన బిడ్డలు నోరు తెరవండి. ప్రభువా, మా అమ్మ ప్రార్థిస్తే చాలదయ్యా, మా డాడీ చర్చికి వెళ్తే చాలదయ్యా, లేదా మా ఆవిడ చర్చికి వెళ్తే చాలదయ్యా. మేము ఎంతమంది ఉన్నామో అంతమంది తీగలుగా ఉండాలి మీకు. ద్రాక్షవల్లి అని యేసు, మా చిన్న పిల్లోడు కూడా నీకు తీగగా ఉండాలయ్యా. మీకు వేరుగా ఉంటే నా కూతురు ఎండిపోతుందయ్యా. నీకు వేరుగా ఉంటే నా పిల్లలు నీకు వేరుగున్న నా పిల్లలు ఏమీ చేయలేరు. నీకు వేరుగుండి మేమేమీ చేయలేము. ఓహో, వాక్యం లేని తల్లులారా, ప్రార్థనా జీవితం లేని తల్లులారా, ఈ రోజున మేలుకోండి, ఈ రోజున నోరు తెరవండి. దేవా, మమ్మల్ని మన్నించయ్యా, నీకు దూరం అయిపోతున్నామయ్యా, లోకానందాల్లో మునిగిపోతున్నామయ్యా, లోకమిచ్చే ఆనందాల్లో ఉండిపోతున్నామయ్యా, పాపమిచ్చే ఆనందంలో ఉండిపోతున్నామయ్యా, ఈ లోక విషయాల్లో మేము మునిగిపోతున్నామయ్యా, నీతో గడపలేకపోతున్నామయ్యా. భార్య భర్తలు ఆత్మ ఫలాలు ఉన్నాయా? పిల్లలు, యవన బిడ్డలు, మీ దగ్గర ఆత్మ ఫలములు ఉన్నాయా? తల్లి ఒక మాట అంటే అలుగుతున్నావా? తండ్రి ఒక మాట అంటే అలుగుతున్నావా? ఆత్మ ఫలాలేవి? అమ్మా యవన కుమార్తె, ఆ యవన కుమారుడా, అలుగు, సనుగు, కోపం, అబ్బబ్బబ్బబ్బబ్బా, మొక్కం మార్చుకుని ఉన్నాను బో. అమ్మ తల్లులారా, చేతులు తడగండి. నా ఇంటిలో శరీర కార్యాలు ఉన్నాయ్యా. పిల్లను కదిపితే గోల, అబ్బాయిని కదిపితే ఒక వేదన, ఒక మాట